రాజకొండ కమిషనరేట్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన హనీఫ్ షా, సిద్దిక్ షా తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి నగరానికి హెరాయిన్ తెచ్చి ఇక్కడ సరఫరా చేస్తున్నారు. పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు బాలాపూర్ పోలీసులతో కలిసి మహేశ్వరం ఎస్పోటీ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నిషేధిత హెరాయిన్ 100 గ్రాములు, 13,000 రూపాయలు నగదు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ బహిరంగ మార్కెట్లో 12 లక్షల వరకు ఉంటుందని రాజకొండ కమిషనర్ సుధీర్ బాబు మీడియాకు తెలియజేశారు. పేద కుటుంబానికి చెందిన ఈ కుటుంబం మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి నగరానికి వచ్చి ఇక్కడ స్క్రాప్ దుకాణం నడిపినట్లుగా, దీనిలోని కుటుంబ పోషణ కష్టం కావడంతో కొడుకు సిద్దిక్ షాతో కలిసి ఈ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నట్లుగా పోలీసులు తెలియజేశారు. మన రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ ఒక ప్రాంతంగా చేయాలని పోలీస్ శాఖ కృతనిశ్చయంతో ఉంది. ప్రభుత్వం కూడా దానిపైన చాలాసార్లు నిర్దిష్టమైన ఆదేశాలు ఇచ్చింది. దాంట్లో భాగంగానే టాస్క్ ఫోర్స్ ఆఫీషియల్స్ చేసినటువంటి ఈ ఇంపార్టెంట్ ఆపరేషన్లో ఒక ఇంటర్ స్టేట్ క్రిమినల్ గ్యాంగ్ ఇన్వాల్వ్ ఫాదర్ అండ్ సన్ ఇద్దరు ఉన్నటువంటి గ్యాంగ్ను అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ముంబై ఇంపార్టెంట్ ఏరియాస్, ఈ ఎక్కువగా ఇటువంటి డ్రగ్స్ దొరికే ప్రాంతాల్లో కనెక్షన్ పెట్టుకొని ఫ్రీక్వెంట్గా డ్రగ్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. అందులో భాగంగానే హైదరాబాద్లో కూడా వాళ్ళకు అమ్మాలని చెప్పే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినప్పుడు మనకు వాళ్ళపైనటువంటి అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళను పట్టుకోవడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఇతను హనీఫ్ అనే నేరస్తుడు ఇంతకుముందు ఇతను కూడా అక్కడ అరెస్ట్ అయి ఉన్నాడు మధ్యప్రదేశ్లో, సేమ్ కైండ్ ఆఫ్ ఈ డ్రగ్ పెడ్లర్గా యాక్టివిటీలో. అలానే అతను సన్ ఇందులో సిద్దిక్ అనే అతని కొడుకుతో ఈ వ్యాపారం చేస్తున్నాడు. తండ్రి కొడుకులు కలిసి ఈ వ్యాపారం చేస్తున్నారు. ఫస్ట్ వాళ్ళకు చిన్న స్ట్రాప్ బిజినెస్ ఉండేది, అది అందులో ప్రాఫిట్ రాకపోవడం మూలంగా కాస్మెటిక్ బిజినెస్ చేయడానికి వాళ్ళు ప్లాన్ చేస్తారు. కాస్మెటిక్ దాంట్లో నష్టాలు రావడం మూలంగా ఈజీ మనీ, ఫాస్ట్ బక్ కోసం ఈ డ్రగ్ పెడ్లింగ్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయినారు. మీరు ఇంతకుముందు ఒక ఓల్డ్ మూవీ ఉంది, హిందీ మూవీ, వాట్ యు కాల్ వందే హాత్ అని, అమితాబ్ బచ్చన్ అండ్ సమ్ అదర్ హీరో, ఐ మీన్ యాక్టర్స్ అని ఉంటారు. దీంట్లో ఏంటంటే ఫాదర్ కొడుకును దొంగను తయారు చేస్తాడు. సేమ్ వే ఫాదరే కొడుకును డ్రగ్ పెడ్లింగ్లో పెడ్లర్గా తయారు చేసి డిఫరెంట్ స్టేట్లో అమ్మే విధంగా చేశాడు. మీరు చూసారు, ఆయన చూస్తే మీరు అన్అజ్యూమింగ్గా ఉంటాడు. ఇట్లా ఇతను ఇంత పెద్ద పెడ్లర్గా డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ ఆపరేషన్ చేస్తున్నాడా అని మనకు అనుమానం రాకుండా ఉంటుంది. తర్వాత అతను సన్తోనే చేస్తున్నాడు. సో మనం ఎప్పుడన్నా ఏదన్నా ఆపరేషన్లో సెర్చ్ చేయడం కానీ, ఇన్ఫర్మేషన్ కానీ మనం అతను చూసి మన పోలీస్ కానీ వేరే ఎవరైనా కానీ అంతగా నమ్మలేము, వీళ్ళు ఇట్లా ఉంటారని. చూసే అటువంటి మనము సస్పీషియస్గా చూడాల్సిన సిచ్యువేషన్ లేనటువంటి కన్స్పిక్యూస్ బిహేవియర్ ఉంటుంది. దానివల్ల వాళ్ళు ఈజీగా డిఫరెంట్ స్టేట్స్కు స్ప్రెడ్ అయ్యి ముంబై లాంటి ప్లేస్లో అమ్మడం, మధ్యప్రదేశ్ నుంచి రాజస్థాన్ రూట్స్ నుంచి కూడా వీళ్ళు ఆపరేట్ చేసి హైదరాబాద్లో కూడా అమ్మడానికి వచ్చారు. అంటే వీళ్ళు గాంజా లాంటి యాక్టివిటీ అయితే మీకు చాలా సార్లు మనం పట్టుకున్నాం. బట్ హెరాయిన్ 100 గ్రామ్స్ చాలా ఇంపార్టెంట్. ఓన్లీ పర్టికులర్ గ్రూప్ ఆఫ్ అడిక్ట్స్ ఈ కన్జ్యూమర్స్కే తీసుకుంటారు కాబట్టి హైయర్ లెవెల్ ఆఫ్ రిసీవర్స్, హైయర్ లెవెల్ ఆఫ్ కన్జ్యూమర్స్ కోసం అమ్మడానికి కోసం ఇక్కడ రావడం జరిగింది. వీళ్ళు ఇట్లా వీళ్ళు వచ్చినప్పుడు ముఖ్యంగా అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ అవుతూ బస్సులో ఎక్కువ వస్తున్నారు. ప్రైవేట్ బస్సెస్ మీద మన నగరానికి వచ్చి
ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ పాత కాంటాక్ట్స్లో అని వీళ్ళను మాట్లాడి ముంబై నుంచి కూడా ఉన్నటువంటి కాంటాక్ట్స్లో వీళ్ళు మన ఇక్కడ ప్రాంతాల వాళ్ళు కానీ మధ్యప్రదేశ్ ప్రాంతం వాళ్ళు కానీ ముంబై వెళ్ళినప్పుడు అక్కడ కనెక్షన్లో ఉన్నట్టు వాళ్ళతో ఇక్కడికి ఇంటరాక్షన్లో ఉంటూ ఇక్కడ కొత్త వాళ్ళను కానీ లేకపోతే ఎగ్జిస్టింగ్ వాళ్ళతో కాంటాక్ట్లో ఉండాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. వీళ్ళు బోత్ ద వేస్ పెడ్లర్స్ అండ్ కైండ్ ఆఫ్ ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, వాళ్ళు అడిక్షన్లో ఉన్నారు. అంతేకాకుండా ఇంపార్టెంట్ నెట్వర్క్ బిల్డ్ చేయడంలో కూడా దే ఆర్ ప్లేయింగ్ ఇంపార్టెంట్ రోల్. దెన్ వాళ్ళ ఒక కుటుంబం వ్యాపారం లాగా తండ్రి కొడుకులు కలిసే ఇది చేస్తున్నారు కాబట్టి అంత ఈజీగా పోలీస్ పట్టుకోవడానికి అంత అవకాశం తక్కువ ఉండే విధంగా ఎక్స్పోజ్ కాకుండా ఇటువంటి యాక్టివిటీ చేస్తున్నారు. బట్ స్టిల్ వాళ్ళు ఆ స్టేట్లో పట్టుబడ్డారు కాబట్టి వేరే స్టేట్స్లో యాక్టివిటీ చేయాలి. ఇప్పుడు మనకు పట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకో స్టేట్ చూస్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకొక యాక్టివిటీలో వేరే ఎవరు ఉన్నారో వాళ్ళని కూడా పట్టుకొని ఎంటైర్ నెట్వర్క్ను అన్రావెల్ చేస్తాం. థ్యాంక్ యూ.